ఎస్ఎస్సిలో స్వామి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులను అభినందించిన ఎంఈఓ వేణుగోపాల్. ఎస్ఎస్సి ఫలితాల్లో స్వామి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచారు. సిహెచ్విఆర్ స్వామి 581 మార్కులతో మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో ఆర్ కీర్తన 576, మూడవ స్థానంలో ఎం చైతన్య 575, మూడవ స్థానంలో తమ ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ కార్యాలయంలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విజయానికి కారకులైన కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ స్వామి సార్ మరియు ప్రిన్సిపాల్ ఎం దుర్గా ప్రసాద్లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ ఎంఏ స్వామి మాట్లాడుతూ, ఇంతటి విజయానికి కారకులైన ఉపాధ్యాయులకు మరియు ప్రిన్సిపాల్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు అని, మార్కులను సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా విద్యార్థులు మాట్లాడుతూ, స్వామి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు బోధనను ఉపాధ్యాయులు చేయడం ద్వారా మంచి ఫలితాలని సహకరించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులకు మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలిపారు. 2025లో జరిగిన పరీక్షల ఫలితాలు 23/4/2025న వెలువడ్డాయి. ఇందులో భాగంగా స్వామి పబ్లిక్ స్కూల్ మంచి ఫలితాలు సాధించింది. స్కూల్ ఫస్ట్గా సిహెచ్వి రాఘవ స్వామి 581 మార్కులతో టాపర్గా నిలిచాడు. అదేవిధంగా ఆర్ కీర్తన 576 మార్కులతో, ఎం చైతన్య 575 మార్కులతో తర్వాత 2 స్థానాలు ఆక్రమించారు. వీరికి మంచి భవిష్యత్తు ఉంది కనుక పాలిటెక్నిక్ ఎంట్రన్స్ లేదా ఇతరితర పోటీ పరీక్షల్లో పాల్గొని మంచి ర్యాంకులు సాధించి ఉత్తీర్ణులు అవ్వడమే కాకుండా ఉన్నతమైన టార్గెట్లు పెట్టుకుని, లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్యాలు సాధించాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకించి అభినందనలు తెలుపుతున్నాను. వారికి, వారి యజమాన్యం వారికి కూడా నా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు. పేరు కీర్తన. నేను స్వామి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. 9వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని 10వ తరగతి స్వామి స్కూల్కి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాక చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాను. అలాగే మొన్న జరిగిన ఎస్ఎస్సి పరీక్షల్లో నేను 576 మార్కులతో విజయాన్ని సాధించాను. ఈ ముఖ్యమైన విజయానికి కారకులు మా ప్రిన్సిపల్ సార్, అలాగే స్వామి సార్, అలాగే మా టీచర్స్ అండ్ మై పేరెంట్స్. సో నేను ఈ విజయానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఫ్యూచర్లో నేను ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. దానికి పాలిసెట్ కోచింగ్ కూడా నేను స్వామి స్కూల్లోనే తీసుకుంటున్నాను. నా పేరు వెంకట రాఘవస్వామి. నేను తిమ్మాపురం నుంచి వస్తున్నాను. నేను స్వామి స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు చదువుకున్నాను. నేను 10thలో 581 మార్కులు సాధించాను. దానికి మా హెడ్ మాస్టర్ అండ్ కరస్పాండెంట్ గారు, మా రిమైనింగ్ ఉపాధ్యాయులు మొత్తం అందరూ నాకు ఎంతో ప్రోత్సహించారు. దానికి నేను చాలా మా పేరెంట్స్ కూడా మొత్తం అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. నేను పాలిటెక్నిక్ కోచింగ్ కూడా స్వామి స్కూల్లోనే తీసుకుంటున్నాను. నేను ఫ్యూచర్లో ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎం చైతన్య. నేను 10వ తరగతి స్వామి స్కూల్లో చదివాను. 10వ తరగతిలో నేను 575 మార్కులు సాధించాను. దానికి మా ప్రిన్సిపల్ సార్ అయిన ప్రసాద్ సార్, అలాగే స్వామి సార్, మా కరస్పాండెంట్ అయిన స్వామి సార్, మా టీచర్స్ ఎంతో సహకారం అందించారు. మా తల్లిదండ్రులు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. నేను ఫ్యూచర్లో ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నాను. నమస్కారం. నేను స్వామి స్కూల్లో ప్రిన్సిపల్గా ఉంటున్నాను. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో మా స్వామి స్కూల్ విద్యార్థులైన సిహెచ్ రాఘవ స్వామి తిమ్మాపురం నుండి ఆ అబ్బాయి ఇక్కడ చదువుకున్నాడు. ఆ అబ్బాయి అందరికన్నా ఎక్కువగా 581 మార్కులు సాధించాడు. ద్వితీయ స్థానంలో చిత్రకి చెందిన ఆర్ కీర్తన 576 మార్కులు. తృతీయ స్థానంలో పి వ్యామవరంకి చెందిన ఎం చైతన్య 575 మార్కులు సాధించి మా స్కూల్కి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఈ విజయంలో మాకు తోడ్పాటు అందించిన కరస్పాండెంట్ శ్రీ స్వామి గారు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇంకా అనుభవజ్ఞులైన టీచర్లు, వీళ్ళందరూ మాకు తోడ్పాటు అందించడం వల్ల ఈ అద్భుతమైన ఫలితాలు సాధించాను. భవిష్యత్తులో కూడా ఈ చిన్నారులు ఇంకా మంచి మార్కులు, మంచి విజయాలు సాధించి మాకు ఇంకా గుర్తింపు తేవాలని ఆచరణలో 10th క్లాస్లో 600 మార్కులు గాను 581 మార్కులు సాధించి మా విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. తర్వాత స్థానంలో 570 మార్కులతోటి, అలా 576, మళ్ళా
మూడో స్థానంలో 575 మార్కులతోటి ద్వితీయ స్థానం కూడా సాధించారు. ఈ విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడి చదువుకున్నారు. ఈ విద్యార్థులు ఈ విజయాలు సాధించడానికి మా స్కూల్ ప్రిన్సిపాల్ అయిన మీసాల దుర్గాప్రసాద్ మరియు ఉపాధ్యాయులందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా కష్టపడి చదివి ఇంత చక్కటి విజయాలను మా అందరికీ అందించినందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, కాలేజీ స్కూల్ ప్రిన్సిపాల్ గారైన శ్రీ మీసాల దుర్గాప్రసాద్ గారికి కరస్పాండెంట్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.